వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు విషయంలో మంత్రి సురేఖ అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. నిన్న విదేశీ పర్యటన నుంచి మంత్రి కొండా సురేఖ వచ్చారు. విదేశాల నుంచి వచ్చినప్పటికీ కూడా కేబినెట్ భేటీకి కొండా సురేఖ హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదు అనే దానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో పర్టికులర్ గా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి చర్చ, తన ప్రమేయం లేకుండానే యాదగిరిగుట్ట బోర్డుకు సంబంధించి ఏ విధంగా ఏర్పాటైంది, నేను విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సమయంలో సంప్రదించనే లేదు, దీనికి సంబంధించి ఆ బోర్డు మెంబర్స్ గురించి నాకు ఏమాత్రం తెలియదు, ఇది ఆమె సన్నిహితుల వద్ద చెప్పినటువంటి మాట. సురేఖ విదేశీ పర్యటనలో ఉండగా యాదాద్రి బోర్డు ప్రకటన జరిగింది కాబట్టే అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేబినెట్ భేటీకి కొండా సురేఖ హాజరు కాలేదు. తనను సంప్రదించకుండా బోర్డు ప్రకటనకు సంబంధించి కూడా కొండా సురేఖ అసంతృప్తిగా ఉంది, ఇది వర్గీయులు చెప్తున్నటువంటి మాట. గతంలోనూ సీఎం రేవంత్ పై సురేఖ ఫ్యామిలీ ఆరోపణలు అయితే చేసింది. ఇటు యాదాద్రి బోర్డుపై కాంగ్రెస్ లో నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. కనీసం నల్గొండ జిల్లా ముఖ్య నేతలను ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే బోర్డు ప్రకటన అంటూ కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. పర్టికులర్ గా కొండా సురేఖ విషయంలో ముందు నుంచి అసంతృప్తిగా ఉండడం, వివాదాలు చుట్టుముట్టడం, కేబినెట్ లో ఉన్నప్పటికీ కూడా తన శాఖకు సంబంధించి తనకు తెలియకుండానే పనులు జరుగుతున్నాయి కూతురు ఆరోపించింది. అలాగే కొండా సురేఖ కూడా కొన్ని సందర్భాల్లో చిట్ చాట్ లో మీడియా మిత్రులతో చెప్పినటువంటి పరిస్థితి. ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నా శాఖలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఇదే మాట కొండా సురేఖ సన్నిహితుల వద్ద కూడా చెప్పి వాపోవడం కూడా జరిగింది. పర్టికులర్ గా ఈ బోర్డు ప్రకటనకు సంబంధించి బయటకు వచ్చినప్పుడు యాజ్ యూజువల్ గా దేవాదాయ శాఖ మంత్రి ఆ ప్రకటన చేస్తారు, లేకపోతే తన అఫీషియల్ పేజ్ నుంచి కానీ దాని ప్రకటన అనేది వెలువడుతుంది. కానీ విదేశీ పర్యటనలో ఉండగా, తను ఇక్కడ కూడా లేదు, విదేశీ పర్యటనలో ఉండగా గప్చుప్ గా ఈ అంశం అనేది బయటకు వచ్చేసింది. సో అక్కడ కూడా కొండా సురేఖ హర్ట్ అయ్యారు. నాకు తెలియకుండా అసలు అందులో ఉన్నటువంటి వారు ఎవరిని కూడా నేను సంప్రదించలేదు, నన్నెవరూ సంప్రదించలేదు, కనీసం నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా అందులో లేరు. సరే, అందులో తీసుకున్నటువంటి వాళ్ళని ఏ ప్రాతిపదికన తీసుకున్నారో సదరు శాఖ మంత్రిగా నాకు కూడా చెప్పలేదు, ఇది ఆమె వెలుగుచ్చినటువంటి పరిస్థితి ఉంది. చైర్మన్ గా ఎన్నికైనటువంటి వారి దగ్గర నుంచి ఎక్స్ అఫీషియో మెంబర్ల వరకు కూడా ఏ ఒక్కరూ నాకు తెలియదు, అసలు ఇది నా శాఖకు సంబంధించిందేనా అనేటువంటి అనుమానాన్ని కూడా తన సన్నిహితుల వద్ద కొండా సురేఖ వ్యక్తం చేశారు. సదరు మంత్రికి తెలియకుండా విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ స్థాయిలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్ కు సంబంధించి బోర్డు ప్రకటన జరుగుతుందా, ఇది మీడియా మిత్రులను కూడా కొండా సురేఖ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ అసంతృప్తి అంటే కేబినెట్ భేటీకి ఈరోజు హాజరవ్వలేదు, ఏదో ఒక రోజు కొండా సురేఖ బయటికి వచ్చి ఈ అంశం మీద మీడియా మిత్రులు అడిగినప్పుడు డెఫినెట్ గా మాట్లాడాలి. మరి బాహాటంగా ఇదే అంశాన్ని అసంతృప్తి రూపంలో వెళ్ళగక్కుతారా, లేకపోతే దీనికి సంబంధించి ఎస్ నన్ను సంప్రదించారు అనేటువంటి ఒక అంటే అధిష్టానం ఆదేశాలు కావచ్చు మొత్తం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది అనేటువంటి మాట బహిరంగ రహస్యం. సో కాబట్టి నన్ను సంప్రదించారు, నేను విదేశీ పర్యటనలో ఉన్నాను కాబట్టి నాకంతా తెలుసు, సో రిలీజ్ అయిపోయింది అనేటువంటి ఒకే ఒక్క మాటతోటి ఎలాంటి అసంతృప్త జ్వాలలు లేకుండా ఇమీడియట్ గా చెప్పేస్తారా? ఎందుకంటే రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంది, కొంతమంది మంత్రులని ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది, రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది. అందులో కొండా సురేఖ మంత్రి పదవి ఉండాలి అని అంటే ఈ అంశం మీద పెద్దగా సురేఖ మాట్లాడకపోవడమే మంచిది, ఇది రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామం. ఏది ఎలా ఉన్నప్పటికీ తన శాఖకు సంబంధించి తనకు తెలియకుండానే ఒక ప్రకటన విడుదలైంది అని అంటే విలువ లేకుండా చేస్తున్నారా, అసలు మంత్రి అనే వాళ్ళకి విలువ లేదా, ఇది కొండా సురేఖ నుంచి నేరుగా వస్తున్నటువంటి ప్రశ్నలు. చూడాలి, కొండా సురేఖ దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తే మంత్రివర్గ విస్తరణలో డెఫినెట్ గా వేటు పడేటువంటి అవకాశం ఉంది. అంటే అధిష్టానం వద్ద నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రామిస్ తీసుకున్నారు. సో దాని ప్రకారమే మంత్రివర్గ విస్తరణ కావచ్చు, శాఖల మార్పు కావచ్చు, ఎవరి పోస్ట్ ఉంటుంది ఎవరి పోస్ట్ ఊడుతుంది అనేది కూడా ఇక్కడే డిసైడ్ చేస్తారు, అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. సో కాబట్టి ఈ అంశం మీద మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేయడం కాదు కదా, కనీసం స్పందిస్తారో లేదో అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలి, కేబినెట్ కి హాజరు కాకపోవడంతోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా ఇండికేషన్ అయితే కొండా సురేఖ ఇచ్చారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది.